చిన్న వయసు నుంచి అమ్మ నాన్న లేక అనాథగా బ్రతికిన ఎస్తేరుని ఒకానొక రోజు దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చిన్న వయసు నుంచి ఎన్నో శ్రమలు కష్టాలు అనుభవిస్తూ చెయ్యని నేరాన్ని శిక్ష అనుభవిస్తున్న యోసేపుని ఒకానొక రోజు సింహాసనం మీద కూర్చోబెట్టి ప్రధానమంత్రిగా చేశాడు. 80 సంవత్సరాలు తన బ్రతుకు ఏమవుతుందో తెలియని సందిగ్ధంలో ఉన్న మోషేకి మండుచున్న పొదలో కనపడి అద్భుతాలు జరిగించాడు. దావీదు అరణ్యములో తిరుగుతూ నా అనుకున్న వాళ్ళే చంపడానికి వస్తున్న దావీదుని ఒకానొక రోజు సింహాసనం మీద రాజుగా మార్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్ని శ్రమల్లో ఉన్నా, ఎంత దుఃఖంలో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా, నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నిన్ను హేళన చేస్తూ అవమానిస్తున్నా, నీ చుట్టూ ఉన్నవారి నుంచి ఏ సహాయము పొందకపోతున్నప్పటికీ కూడా దేవుడు ఒకరోజు నిన్ను హెచ్చించాలని ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ బాధలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో ఒకరోజు రాబోతా ఉంది నిన్ను దేవుడు హెచ్చించబోయే రోజు. నిన్ను ఘనపరచాలని, ఆయన నిన్ను హెచ్చించాలని, ఎవరైతే నవ్వారో, ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే అవమానించారో వాళ్ళ ఎదుట నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆయన తగిన సమయం నుండి హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.